లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో, అనవరతము మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. పొరుగువాని ప్రేమింతము మనము, కొరతలన్నీ ఇక తీరును మనకు. తరుగుబడ్డదా గుణమది మనలో, తరుగుబడ్డదా గుణమది మనలో. త్వరితగతిని సవరించుకుందమిక. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో. కుంటి గ్రుడ్డి కుష్ఠరోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా. కుంటి గ్రుడ్డి కుష్ఠరోగులెందరో కంఠమెత్తి ఘోషించుచునుండా. ఇంట గుడిచి సుఖించుట న్యాయమా, ఇంట గుడిచి సుఖించుట న్యాయమా. వంట బట్టదది స్వార్థపరత్వము. కరుణాయుతం బహు కార్యములు కనబడబలే గాదా మనలో.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన మాటలు వినుటకు, ఆయన మాటల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిపోల్చుకుని, సవరించుకుని, సరిదిద్దబడి సరైన మార్గంలో నడుచుటకు, ఆ మార్గం మనల్ని పరలోకానికి చేరుస్తుంది గనక మార్గమైన క్రీస్తును వెంబడించుటకు ఆయనతో మనము ప్రతిదినము ప్రారంభించాలి. అందుకే అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ప్రాణము విడిచిపెట్టేది, ఆత్మ అప్పగించేది. కాబట్టి ప్రాణాన్ని సుఖపెట్టుకునే అనుభవాల మధ్య ఆత్మకు క్షేమం కలిగే ఆధ్యాత్మిక ఆహారాన్ని అనుదినము మనము ఆరగించాలి. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఒక దినము భుజించకపోతే శరీరం ఏ రీతిగా క్షీణిస్తుందో, నీరసించిపోతుందో, ఆ రీతిగా ఒక దినము నీ వాక్యాన్ని ధ్యానం చేయకపోతే ఆత్మ కూడా నీరసిస్తుంది, క్షీణిస్తుంది. ఆ ధ్యానము మా జీవితాల్లో అనుదిన ఆహారంగా ఉండకపోతే మా ప్రాణము మమ్మల్ని భౌతిక అంశాల పరిధిలోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి నశించిపోయే ప్రాణాన్ని సుఖపెట్టుకునే అనుభవాల్లోంచి రక్షించే ఆత్మను ఆ ఆత్మదేవునికి అప్పగించాలి. ఆ రక్షించబడిన ఆత్మను అనే ఆ వాస్తవికత మధ్య ఈ ఆత్మను పోషించుకోవడానికి మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 21వ కీర్తనలోని 2వ వచనం, 2వ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 21వ కీర్తన. నిన్నటి దినము అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అంటూ ధ్యానం చేసి, మరి ఆ క్రమంలో అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన. మరి నిన్నటి దినము కొంత అలసట ఉన్నప్పటికీ, మరి విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ వరదల బీభత్సానికి గురైన వారిని దర్శించి ఆదరించి, ముఖ్యంగా దైవ సేవకులను దర్శించి ఆదరించి, అదే రీతిగా తమ కాపుర్లను కోల్పోయిన, లేకపోతే ఇంటి యజమాని కోల్పోయిన పాస్ట్రమ్మలను దర్శించి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. పాల్గొన్న వారికి, ప్రోత్సహించిన వారందరికీ, ప్రార్థించిన వారందరికీ కూడా ప్రభు నామమున శుభము తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో ఈ మాటను జ్ఞాపకం అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన నిన్న దినం జ్ఞాపకం చేస్తూ, మనం మనోభీష్టాన్ని సఫలం చేయాలంటే మన మనస్సు ఆయన మనస్సుతో ఏకం కావాలి. మన మనస్సు ఆయన మనస్సు ఏకమైనప్పుడు, మన మనోభీష్టము ఆయన మనోభీష్టం అయినప్పుడు అది తప్పనిసరిగా సఫలమవుతుంది. ఈ క్రమంలో ఇమ్మీడియట్గా 2వ మాట, ఇక్కడ రాయబడ్డ మాట, అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. మానక అంటే వితౌట్ డినయింగ్, కాదు అనకుండా, లేదు అనకుండా, లేదు అనకుండా, మా ఉనికికి, అదే రీతిగా మా ఈనాటి స్థితికి కారణమైనటువంటి మా మిషనరీ దంపతులు గిబ్సన్ గారు, ఎవరైనా తన దగ్గరికి వచ్చి తన వల్ల కాలేదు, లేదు అనే భావన అంటే ఆయన ఎప్పుడూ ఒక పదాన్ని ఊతపదంగా వాడతాడు. ఆయన మీరు కాదు అనవద్దు, లేదు అనవద్దు, మీకు మనస్సుంటే మార్గం ఉంటుంది అంటాడు. కొన్నిసార్లు ఇబ్బందులు బట్టి ఆయన దగ్గర కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతారు. అయ్యా నెలలో ఇస్తామంటారు, 2 నెలలు ఇస్తాం, తర్వాత మళ్ళీ మా వాళ్ళ కాలేదంటారు. అప్పుడు ఆ మాట వాడుతుంటాడు ఎక్కువగా. మీకు మనస్సుంటే, తిరిగి ఇవ్వాలన్న మనసుంటే మార్గం ఉంటుంది.
సో మనస్సు ముఖ్యం, ఆ మనస్సుల కలయిక ముఖ్యం. ఎప్పుడైతే మనస్సులు కలుస్తాయో మనోభీష్టాలు కూడా కలుస్తాయి, కాబట్టి వాటిని సఫలపరుస్తాడు ఆయన. ఈ క్రమంలో ప్రార్థన కూడా అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన మానకంటే అటువంటి మనస్సులు కలిగినప్పుడు ప్రార్థన అంశాలు కూడా ఏకమవుతాయి, కలుస్తాయి. దేవుని సంకల్పానుసారమైన ప్రార్థనలు మన నోటి నిండా వస్తాయి. కాబట్టి పెదవుల్లోంచి వచ్చిన ఆ ప్రార్థన whenever we pray the prayer should be according to God's will. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనగా ఉండాలి. మన కోరికలు ఆయన ముందు పెట్టి ప్రభువా అది కావాలి ఇది కావాలి అని అడగడం కాదు. ఒకసారి మన అనుదిన ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, నా భార్యకు లేకపోతే నా భర్తకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బలహీనత ఉంది, లేకపోతే నా బిడ్డలకి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి. సో మన ప్రార్థనలన్నీ కూడా దాదాపుగా వల్లె వేసినట్టుగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా అదే మాటలు కంఠోపాఠంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. వల్లె వేసినవిగా ఉంటాయి, మార్పు ఉండదు ఆ ప్రార్థనలో. అనగా అన్నిసార్లు ప్రతి దినము ప్రతి క్షణము కూడా అన్నిసార్లు దేవుని అడుగుతూనే ఉండాలా అంశాల గురించి అంటే ఒకసారి మనం ఆలోచించండి. అందుకే దేవుడు వినకుండా ఉన్నాడా, ఇవ్వకుండా ఉన్నాడా? అన్నిసార్లు ఆ అంశాన్ని మనం పదే చెప్పాలా? కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు ఒక మాట చెప్తారు. అదేంటంటే ఆకాశ పక్షులు చూడండి అంటాడు, అవి విత్తవు కోయవు అంటూ వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఆ క్రమంలో ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్న మాట అంటే 31వ వచనం 6:31, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతించకూడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనము ప్రతిరోజు అడిగే ప్రార్థనలు చేసే ప్రార్థనలు మన పరలోకపు తండ్రికి తెలిసినవే అడుగుతున్నాం. అనగా మనకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, అవే అడుగుతున్నాం. అఫ్కోర్స్ అవే పొందుతున్నాం. కానీ ప్రార్థన మానక అంగీకరించే ఆ అనుభవం నీ జీవితంలో నా జీవితంలో కలగాలంటే ఆయన ఇంకా ఏం అడగమన్నాడు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఇంకా మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అవన్నీ అనగా నీ గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు. సో నీ ప్రార్థనలో ఫండమెంటల్గా ప్రయారిటీగా ఉండవలసిన అంశం ఏంటంటే వీ నీడ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్. సో ప్రార్థనలో ప్రధానంగా ఉండాల్సిన అప్పుడు ఆ ప్రార్థన సఫలం చేయబడుతుంది. కాబట్టి ఆ పరలోక భాగ్యం మాత్రమే కాదు, ఇహలోక సంబంధమైన అంశాల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు, అన్నీ అనుగ్రహిస్తాడు. స్వయంగా దేవుని కుమారుడే ప్రార్థించాడండి. హీ నో ఫర్ వాట్ రీజన్ హీ వాజ్ సెంట్, ఎందు నిమిత్తం పంపబడ్డాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ పంపబడ్డ ఆ అంశం గురించి ఆ శిలువ కార్యానికి వెళ్ళకముందు ఆయన చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తం అయితే, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే. సో ఇట్ షుడ్ బి అవర్ ప్రేయర్. నీ బిడ్డల గురించి నువ్వు ఏమడుగుతున్నావో ఆ అడిగే క్రమంలో ప్రభువా నా బిడ్డలను నీవు అనుగ్రహించిన బహుమానాలు, కాబట్టి వారి పట్ల మీ చిత్తం ఏమైందో ఆ చిత్తం అనుగ్రహించమన్నప్పుడు నీవు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ద బెస్ట్ ఇస్తాడు ఆయన. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ద బెస్ట్ ఇస్తాడు ఆయన. కాబట్టి మన కోరికలన్నీ ఆయన ముందు పెట్టడం కాదు, ఆయన చిత్తం ఏమిటో నెరవేర్చమని అడగాలి ప్రార్థనలో, అప్పుడు సఫలం చేయబడతాయి. శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పించమని. ఆ క్రమంలో ఆయన మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అంటూ పరలోకమందున మా తండ్రి అనే పదముతో ప్రారంభిస్తాడు. దేవుడా
రాజా, ప్రభువా అనే ఆ పదాలు కాకుండా తండ్రి, ఆ తండ్రి అనే సంబోధనలో ఒక ఇంటిమసీ ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది. అదే రీతిగా తండ్రి కాబట్టి ఒక బాధ్యత నెరవేర్చే తండ్రి కాబట్టి ఆ తండ్రి ఇవ్వగలడు అన్న నమ్మకం మనకు ఉంటుంది, ఆ నమ్మిక ఉంటుంది. కాబట్టి తండ్రి అనే పదాన్ని ఉపయోగించమని ఆ తండ్రి కుమారుడే మనకు బోధించాడు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు పంపబడ్డ ఆ కుమారుడే, నా తండ్రికి మీరు కూడా తండ్రి అని ప్రార్థించండి. ఆ ప్రార్థించే క్రమంలో ఆయన మొదటగా నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక. ఎక్కడ పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో ఇహముందండగా నా యందు కూడా నీ చిత్తం నెరవేర్చబడును గాక. సో మన ప్రార్థన దైవ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించాలి. అది సిక్నెస్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, జ్ఞానం కావచ్చు, తెలివి కావచ్చు, వివేకం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ చిత్తము నెరవేర్చబడును గాక అంటూ ఆ ప్రార్థనలో ఆ మాటలు పొందుపరుస్తాడు. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము ఇహమందు పరమందు నెరవేర్చబడును గాక. సో ఈ అనుభవాలు అవి ప్రాధాన్యత, అనగా దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి ఏమి కావాలో అవి అడగమంటాడు. అనుదిన ఆహారం కానీ, అదే రీతిగా క్షమాపణ కానీ, అదే రీతిగా శోధన కానీ. అనుదిన ఆహారము ఈ శరీరానికి అవసరం, క్షమాపణ మనకు రక్షణ అవసరం, శోధన ఈ ప్రాణానికి అవసరం. ఆ శోధనలో పడకుండా, ఈ ప్రాణం శోధించబడకుండా, శోధనలో పడకుండా ఈ ప్రాణాన్ని కాపాడమని ప్రార్థించాలి. ఈ శరీరానికి కావాల్సిన ఆహారం కావాలి కాబట్టి ఆహారాన్ని అర్థించాలి. వాటితో పాటుగా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణము అనగా క్షమాపణ అనేది ఆత్మకు అవసరం. ఆ క్షమాపణ ఎలాగంటే, నేను ఎలా క్షమించానో అలా నన్ను క్షమించు. నా సహోదరుని నేను క్షమించలేకపోతే నేను క్షమించబడను అనే భావన. కాబట్టి క్షమించిన ప్రకారం, అనగా అకార్డింగ్ టు హౌ ఐ హ్యాడ్ ఫర్గివెన్ మై ఫ్రెండ్స్, సో ఆల్సో యూ హ్యావ్ టు ఫర్గివ్ మీ. అలాగే నేను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి అంటాడు. ప్రేమ, క్షమాపణ అన్నీ కూడా మనము ఎలా క్షమిస్తే అలా దేవుడు క్షమిస్తాడు. దేవుని ప్రేమని ఎలా పొందామో అలా మనం ప్రేమించాలి. సో ఈ మూడు అడక్క ముందు తండ్రి చిత్తాన్ని నీ చిత్తము అంటూ ప్రార్థించాలి. సో ఆ చిత్తానికి విధేయత వ్యక్తపరిచినప్పుడు, ఆ తండ్రి చిత్తానుసారమైన రీతిగా మన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ చిత్తాన్ని నెరవేర్చమని మనము ఆ దేవుని అర్థించినప్పుడు ఆ ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఇక్కడ ఒక పదం కూడా వ్రాయబడింది. ఆ వచనం అయిపోయిన వెంటనే సెలా అనే మాట ఉంది బైబిల్ గ్రంథంలో. ఈ సెలా అనగా కీర్తన గ్రంథంలో చాలా చోట్ల, మిగతా చోట్ల ఒక 2 సార్లు మాత్రమే ఉంది. కీర్తనల గ్రంథంలో చాలా చోట్ల ఈ సెలా అనే మాట యొక్క బాగుందంటే రిపీట్. ఒక పాట పాడుతున్నప్పుడు వచనం అయిపోయిన వెంటనే తిరిగి పల్లవిని ఎత్తుకుంటాను చూడండి. వచనం అయిపోయిన వెంటనే పల్లవిని ఎత్తుకుంటాం, ఆ రీతిగా అవ్వచ్చు. కాబట్టి ఈ కీర్తనలో ఈ పదానికి సెలా అని వాడేదంటే, ఈ సెలా అనే ఈ పదము ద్వారా ఈ వచనాన్ని మనము పదే పదే రిపీట్ చేయాలి. అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు, అతని మనోభీష్టం నెరవేరుస్తున్నావు అంటూ, ప్రభువా నా మనోభీష్టము నీ మనోభీష్టము ఏకము కావాలి, నీ చిత్తము చొప్పున నేను ప్రార్థించగలగాలి. ఆ ప్రార్థన మానక నీవు సఫలపరుస్తావు. ఆ భావనతో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తండ్రి చిత్తానికి అనుకూలంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా నీ విషయంలో నా విషయంలో ఆయన ఆ ప్రార్థన నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి, ఆశీర్వాదకరమైన అనుభవాల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేను దినం బాగా అలసిపోయాం నాయన. అయినప్పటికీ
మరి ఈనాటికి ఈ ఆహారం లేదు అన్న ఉద్దేశంతో లేచి సిద్ధపడి ప్రభా మరి ఈ వాక్యాన్ని బిడ్డలకు అందించవలసి వచ్చింది. ఆ సిద్ధపాటుకు మీరే శక్తిని అనుగ్రహించారు, బలహీనమైన శరీరాన్ని బలపరిచారు. మేము ఎలా ప్రార్థించాలో ఆ నీ కుమారుడు మాకు నేర్పించిన ఆ ప్రార్థనను మరొకసారి మేము నెమరు వేసుకుంటూ, దావీదు అనుభవాల్లోంచి ఆ దావీదు కుమారుడుగా వచ్చినటువంటి నీ కుమారుడు మాకు బోధించిన ఆ ప్రార్థనను కూడా నెమరు వేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తుండగా, అలా బోధించబడిన రీతిగా ప్రార్థించగలిగిన అనుభవాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చిన్న మనకందరికీ సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.